నమస్తే అండి. నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కంచి కాటన్ శారీస్ మంచి రిచ్ పళ్ళుతో పాటు థ్రెడ్ వీవింగ్తో ఉన్న చీరల్ని చూద్దాం. అలాగే వాటిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. ఎల్లో కలర్ శారీకి రెడ్ అండ్ గ్రీన్తో థ్రెడ్ వీవింగ్తో అందంగా పీకాక్ మోటివ్స్ అలాగే రుద్రాక్ష బూటీస్ కూడా మనకి చీరల్లో కనబడుతున్నాయి. చీర కింద మీద ఈక్వల్ బార్డర్స్తో పాటుగా తీసుకున్నాము. ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఐడియల్గా ఈ శారీ సెట్ అవుతాయి. అందులోనూ ఎక్కడా జరీ యూజ్ చేయలేదు కాబట్టి చాలా కంఫర్టబుల్గాను అలాగే డిగ్నిఫైడ్గాను ఈ శారీస్ మనకి కంఫర్ట్ని ఇస్తాయి. ఈ చీరలో మనకి బోర్డర్స్లో కింది సైడ్న ఒక గ్రీన్ కలర్ సన్నటి స్ట్రైప్ లాగా వచ్చింది. ఆ తర్వాత ట్రెడిషనల్ రుద్రాక్ష బార్డర్ రెడ్ కలర్తో పాటుగా ఒక రో అంతా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. తర్వాత రెక్టాంగిల్ షేప్లో బ్లాక్స్ లాగా తీసుకొని ప్రతి బ్లాక్లోనూ ఒక పీకాక్ మోటిఫ్ వచ్చింది. దాని మీద మళ్ళీ మనకి రుద్రాక్ష బార్డర్, ఆ తర్వాత గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఆల్టర్నేటివ్గా ముగ్గు లాంటి డిజైన్ కంటిన్యూ అవుతూ వెళ్తుంది. పైన మళ్ళీ ట్రెడిషనల్ మ్యాంగో మోటివ్స్ని గ్రీన్ కలర్ థ్రెడ్తో పాటుగా ఇవ్వడం జరిగింది. సో మంచి ట్రెడిషనల్ మోటివ్స్తో అందంగా ఈ శారీ బార్డర్నంతా డిజైన్ చేసి వీవ్ చేశారు. బాడీ పార్ట్లో కూడా ఎక్కడ మనకి ప్లెయిన్గా వదిలేయకుండా రెడ్ కలర్తోనూ గ్రీన్ కలర్తోనూ రుద్రాక్ష బూటీ శారీ అంతా ఇవ్వడం జరిగింది. సో చీర కట్టినప్పుడు ప్లెయిన్గా ఉన్న ఫీల్ మనకి కలగదు. అలాగే పళ్ళు పాటుకొస్తే చాలా రిచ్ పళ్ళు మనకి ఈ శారీతో పాటుగా ఉంది. ఏదైతే డిజైన్ బార్డర్లో వచ్చిందో సేమ్ డిజైన్ ఒక 3 rows లాగా తీసుకుని పళ్ళు పార్ట్నంతా కవర్ చేసాము. సెంటర్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్లో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. సో రిచ్ పళ్ళుతో పాటుగా ఉన్న ఈ చీరని సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి చీర పళ్ళు అంతా ఎలివేట్ అవుతుంది. లేదంటే స్టెప్స్ పెట్టి కట్టుకున్నా బాగుంటుంది. చీరలన్నీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటుగా ఉంటాయి. సేమ్ బ్లౌజ్ వద్దు, కాంట్రాస్ట్గా ఏదైనా బ్లౌజ్ ట్రై చేయాలి, లేదంటే లాంగ్ పళ్ళు తీసుకోవాలి, 1-2 ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు చీరలో ఉన్న బ్లౌజ్ని కట్ చేయకుండా ఏవైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. ఈ శారీలో రెడ్ కలర్ కాంబినేషన్ని మనం హైలైట్ చేయాలి అనుకుంటే రెడ్ కలర్కి ఎల్లో బార్డర్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లేదంటే గ్రీన్ కలర్ని మనం హైలైట్ చేయాలి అనుకుంటే ఈ ఇక్కత్ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లోతో పీకాక్ బూటీస్ అంతా వచ్చాయి. రుద్రాక్ష బూటీస్ అంతా జూట్ వీవింగ్తో పాటుగా తీసుకున్నారు. సో బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. బార్డర్లో వచ్చిన మస్టర్డ్ ఎల్లోతో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఇక్కత్ బ్లౌజ్ బాగుంటుంది. లేదంటే ఇలాంటి కన్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి డ్యూయల్ టోన్లో కల్నేతలో ఉన్న గ్రీన్ కలర్ శారీ. బార్డర్లో డార్క్ గ్రీన్తోనూ అలాగే రెడ్ కలర్తోనూ మనకి బూటీస్ బార్డర్స్ అంతా ఇచ్చారు. సో కాంట్రాస్ట్ వేలో గ్రీన్కి ఎల్లో బార్డర్ ఉన్న ఈ బ్లౌజ్ ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. ఇక్కత్ బ్లౌజ్నే ట్రై చేయాలి అనుకుంటే ఈ ఇక్కత్ డిజైన్తో ఉన్న బ్లౌజ్ అయినా బాగుంటుంది. డ్యూయల్ టోన్లో ఉన్న పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి లైట్ గ్రీనిష్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కల్నేతలో మనకి పైపింగ్ లాగా డిజైన్ వచ్చింది. బూటీస్ అలాగే బార్డర్స్ మనకి థ్రెడ్ వీవింగ్తో పాటు ఎల్లో కలర్ కాంబినేషన్లోనూ జ్యూట్ కలర్తోనూ తీసుకోవడం జరిగింది. సో కాంట్రాస్ట్ వేలో బ్లూ మీద ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇక్కత్ అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ బాగుంటుంది. లేదంటే సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన పైపింగ్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది. థ్రెడ్ వీవింగ్లో వచ్చిన లైట్ ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ని తీసుకోవాలనుకుంటే ఈ ఇక్కత్ బ్లౌజ్నైనా ట్రై చేయొచ్చు. పైపింగ్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఈ బ్లౌజ్లో ఉంది కాబట్టి ఎల్లోతో పాటు గ్రీన్లో ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ అయితే ఈ శారీతో పాటు బాగుంటుంది.
లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, అందులోనూ సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి ఈ శారీ ఐడియల్గా సెట్ అవుతుంది. అందులోనూ వైట్ మీద థ్రెడ్ వీవింగ్ కాంట్రాస్ట్ వేలో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో రావడం వల్ల చీర ఇంత అందంగా ఎలివేట్ అవుతుంది. శారీ బ్లౌజ్ పార్ట్కి వస్తే రెడ్ అండ్ బ్లాక్ రెండు వచ్చి చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు మనం ట్రై చేయొచ్చు. లేదంటే ఇక్కత్ బ్లౌజ్నే ట్రై చేయాలి అనుకుంటే రెడ్ అండ్ బ్లాక్ యాష్ కలర్తో పాటు చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది. సింపుల్ బ్లాక్ బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. లైట్ గ్రీన్కి బ్లూ కలర్తోనూ పింక్తోనూ థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. సో కాంట్రాస్ట్ వేలో పింక్ కలర్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే ఈ ఇక్కత్ బ్లౌజ్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లేదంటే చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ జూట్ బార్డర్తో ఉన్న బ్లౌజ్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డ్యూయల్ టోన్లో ఉన్న ఈ చీరకి బార్డర్లో గ్రీన్ కలర్తోనూ రెడ్ కలర్తోనూ మనకి థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. సో కాంట్రాస్ట్ వేలో బార్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్తో పాటు థ్రెడ్ వీవింగ్లో మ్యాంగో మోటివ్స్ టెంపుల్ బార్డర్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ చీరతో పాటు బాగుంటుంది. ఇక్కత్ బ్లౌజ్నే ట్రై చేయాలనుకుంటే గ్రీన్ కలర్ మీద ఎల్లోతో మనకి వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది. లేదు రెడ్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే థ్రెడ్ వీవింగ్తో పాటు మ్యాంగో మోటివ్స్ ఉన్న ఈ బ్లౌజ్ని కూడా ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. గ్రే కలర్లో డ్యూయల్ టోన్లో ఉన్న ఈ శారీకి బ్లాక్ బార్డర్ అలాగే రెడ్ కలర్తో మనకి థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. కాంట్రాస్ట్ వేలో చీరని చెక్స్ ప్యాటర్న్లో ఉన్న రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ బ్లౌజ్ని ట్రై చేయొచ్చు. లేదంటే ఇక్కత్ బ్లౌజ్నే ట్రై చేయాలి అనుకుంటే బ్లాక్ కలర్ మీద రెడ్ అండ్ యాష్ కలర్తో పాటుగా ఉన్న బ్లౌజ్ని ట్రై చేసుకోవచ్చు. లేదంటే బ్లాక్ మీద మొగ్గల్ లాంటి డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్ కూడా ఈ శారీతో పాటు బాగుంటుంది. బేజ్ కలర్కి రెడ్ అండ్ బ్లాక్తో థ్రెడ్ వీవింగ్ ఉన్న ఈ చీరకి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ని ట్రై చేస్తే బాగుంటుంది. లేదంటే బ్లాక్ మీద రెడ్ కలర్తో మొగ్గల్ లాంటి డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్ని కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, రిచ్ పళ్ళుతో పాటు థ్రెడ్ వీవింగ్ ఉన్న కంచి కాటన్ శారీస్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.